హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, హెల్తీగా, బరువు తగ్గాలనుకున్న వారికి సింపుల్‌గా చేసుకునే 2 రకాల బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్‌ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్‌గా జొన్న పిండితో రొట్టెలే కాకుండా ఒక్కసారి ఇలా బ్రేక్‌ఫాస్ట్ చేసుకోండి. రుచి చాలా చాలా బావుంటదండి. జొన్న పిండితో ఇలా దోసలు, మిగిలిన అన్నంతో కూడా ఇలా బ్రేక్‌ఫాస్ట్ చేసుకుంటే 1, 2 అయితే అస్సలాగరండి. అంత టేస్టీగా ఉంటది. చాలా తక్కువ టైంలో సింపుల్‌గా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ అండి. రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. అంత టేస్టీగా ఉంటాయి. మరి ఇక ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా, హెల్తీగా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు జొన్నలు తీసుకోవాలండి. అదే కప్పుతో 1/2 కప్పు రేషన్ రైస్ తీసుకుంటున్నానండి. ఒకవేళ మీరు రేషన్ రైస్ ఇష్టం లేని వాళ్ళు దాని ప్లేస్‌లో బ్రౌన్ రైస్ అయినా యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అన్ని కొలతలు ఒకదాంతోనే తీసుకోవాలండి. అప్పుడే మనకు కొలతలనేవి పర్ఫెక్ట్‌గా వస్తాయి. అదే కప్పుతో 3/4 కప్పు దాకా మినపగుళ్ళు తీసుకోవాలి. లేదంటే బద్ద మినపప్పు అయినా తీసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకొని రెండిటిని కూడా శుభ్రంగా ఒక 2, 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని ఒక 5-6 గంటలు నానబెట్టుకోవాలండి. నేనైతే 5 గంటలు నానబెట్టుకుంటున్నాను. 5 గంటల తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వాటర్ వంపేసి ముందుగా అయితే మనము మినపగుళ్ళు కాకుండా జొన్నలను గ్రైండ్ చేసుకోవాలండి. ఎందుకంటే జొన్నలు కాస్త మనకు టైము నలగడానికి ఎక్కువ టైం పడుతుంది. తర్వాత మనము మినపగుళ్ళను గ్రైండ్ చేసుకోవాలి. ఇలా సెపరేట్‌గా గ్రైండ్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా గ్రైండ్ అవుతది. ఇప్పుడు ఇలా అవసరాన్ని బట్టి వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇదే విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న మినపప్పు ఉంది కదండీ! అది కూడా గ్రైండ్ చేసుకొని మెత్తగా దాంట్లోనే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2, 3 నిమిషాల పాటు ఇలా బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకు పిండి అనేది చక్కగా ఫర్మెంట్ అయ్యి దోసలు, ఇడ్లీలు, వడలు కూడా చాలా చక్కగా వస్తాయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్‌కి వస్తాయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పిండిని 6-8 గంటల పాటు పులియడానికి పెట్టుకోవాలండి. నేనైతే ఓవర్ నైట్ పిండి పులియడానికి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. నేనైతే మొత్తం పిండితో ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నానండి. ఒకవేళ మీకు అవసరాన్ని బట్టి పిండి తీసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని నెక్స్ట్ డే అయినా వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు లేదంటే బరువు తగ్గాలనుకున్న వారికి మంచి బ్రేక్‌ఫాస్ట్ అండి. అవసరాన్ని బట్టి వాటర్ వేసుకొని మనకు దోస పిండి ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్‌తో తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్‌లోంచి 2 గరిటెల పిండి వేసుకొని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. దోస వేసేటప్పుడు లో ఫ్లేమ్‌లో ఉంచాలి. ఇలా వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న పైనుంచి ఉల్లిపాయలు వేసుకున్నానండి. ఇలా దీనిపైన 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ అయినా నెయ్యైనా వేసుకొని అన్ని వైపులో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. మీడియం టు హై ఫ్లేమ్‌లోంచి ఇలా చక్కగా కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 దోసలు వేసుకోవాలండి. నేను ఇదే పిండితో సెట్ దోస కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇలా 2 గరిటెలు పిండి వేసుకొని మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా మీడియంగా వేసుకొని దీనిపైన కూడా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి. తినేటప్పుడు మధ్యలో పలుకులు తలుగుతుంటే మూత పెట్టేసి మంచిగా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. 2 వైపులా చక్కగా కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా ఉండే ఈ దోశ ఎలా వచ్చిందో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. నేనైతే సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. ఈ చట్నీతో నంచుకొని తింటే మధ్యలో ఉల్లిపాయలు వస్తుంటే రుచి చాలా బాగుంటుందండి. హెల్దీగా వారంలో ఒక్కసారైనా రెగ్యులర్గా తినే దోశలు కాకుండా ఇలా చేసి పెడితే ఇడ్లీ దోశ రుచి కూడా మర్చిపోతారండి. అంత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మన సెకండ్ రెసిపీని కూడా ఎలా చేయాలో చూద్దాం రండి. రాత్రి మిగిలిన అన్నంతో సింపుల్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. ముందుగా ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అన్ని కొలతలు ఒకదాంతోనే తీసుకోవాలండి. 1 కప్పు నేను మిగిలిన అన్నం వేసుకున్నానండి.
మార్నింగ్ చేసిన అన్నమైనా మనం నైట్ వరకు ఇలా దోశ వేసుకోవచ్చండి, లేదంటే రాత్రి మిగిలిన అన్నంతో కూడా మార్నింగ్ దోశ వేసుకోవచ్చు. ఇప్పుడు అదే కప్పుతో 3/4 కప్పు సూజీ, బొంబాయి రవ, ఉప్మా రవ వేసుకోవాలండి. అదే కప్పుతో 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ వేసుకొని ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఇలా స్పూన్తో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి పిండిని వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఇలా విస్కర్ లేదంటే స్పూన్తో బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలి. వస్తాయండి. ఇలా మిక్స్ చేసుకొని 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి, లేదంటే టైం లేకపోతే 5 నిమిషాలు వెంటనే చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు, ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి 1/4 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, దోశ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి పర్ఫెక్ట్గా. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఇప్పుడు దీనిపైన వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలండి. ఇలా తుడుచుకుంటే మనకు దోశ అనేది చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు 2 గరిటెలు పిండి వేసుకొని పల్చగా అంటే పల్చగా వేసుకోవచ్చు, సెట్ దోశ అంటే సెట్ దోశ కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ క్రిస్పీ దోశ మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో చాలా రకాల దోశ రెసిపీస్ ఉన్నాయండి, టైం ఉంటే వెళ్ళి చెక్ చేయొచ్చు. చూడండి, ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి అన్ని వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఇప్పుడు దీనిపైన 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేయకుండా కూడా వేసుకున్న దోశ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. క్రిస్పీగా భలే రుచిగా ఉంటుందండి. దోశ తిన్నవారు ఎవరైనా సరే అన్నంతో చేసిందని అస్సలు నమ్మరు, అంత బాగుంటుంది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మరొకటి దోశ వేసి చూపిస్తున్నానండి. ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్రతిసారి దోశ వేసేటప్పుడు వాటర్ చిలకరించి టిష్యూ పేపర్తో తుడుచుకున్న తర్వాతనే దోశలు వేసుకోవాలి. ఇలా దోశ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఇలా కొత్తిమీర వేసుకొని చేసుకోండి, రుచి అయితే ఇంకా బాగుంటుందండి. ఉల్లిపాయలు నంచుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. వేడి వేడిగా పెట్టండి, 2 తినేవాళ్ళు 4 తింటారండి, అంత బాగుంటాయి ఈ దోశలు అయితే. కలర్ చూస్తుంటేనే తెలుస్తున్నాయి మీకు ఎంత బాగా వచ్చాయి. ఇప్పుడు నేను ఇక్కడ సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నానండి. చాలా ఈజీగా, టేస్టీగా, సింపుల్గా చేసుకునే ఈ దోశ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. దోశ చేసుకున్న తర్వాత మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేయొచ్చు. నేనైతే పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. ఉల్లిపాయలు నంచుకొని తింటే రుచి ఆహా అనాల్సిందండి, అంత బాగుంటుంది. రాత్రి మిగిలిన అన్నంతో చిత్రాన్నం కాకుండా ఒక్కసారి ఇలా దోశలు ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయండి. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హైప్ బటన్ ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.